ఇది వరకు తాపకోసారి మీటింగ్లు పెట్టుకొని ఆఫీసర్లందరినీ పరుగులు పెట్టించేది మేడం, పనులన్నీ సక్కబెట్టేది. మరి ఇప్పుడు కానొస్తలేదు, ఎటు పోయిందబ్బా? కొత్త సర్కారోళ్ళతోని పడరాకుండా అయ్యిందా ఏంది? మేడం వేరే దిక్కు గిట్ల పోతున్నదో ఏమో, అసలు బయటకు వస్తనే లేదు, కనిపిస్తలే లేదు అని అనుకుంటుర్రు చాలా మంది. కానీ మేడం ఎక్కడికి పోలేదు. ఇగో చూడుర్రి, ఎటు పోయింది మేడం అనుకుంటారు కదా చాలా మంది. ఇగో మంత్రి సీతక్క పక్కపొంటి ప్రత్యక్షమైంది స్మితా సబర్వాల్ మేడం. 6 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు సీఎం ఆఫీసులో ముఖ్యమైన పనులన్నీ మేడమే చూసేది. ప్రాజెక్టుల పనులన్నీ ఉరుకులాడి చేపించేది. కానీ చెయ్యి పార్టీలు అధికారంలోకి వచ్చినాక శానొద్దుల దాకా కనిపించలేదు మేడం. ఎవ్వలను కలవలేదు, ఎక్కడ మాట ముచ్చట కూడా చేయలేదు. అందుకే ఇక స్మితా సబర్వాల్ మేడం రాష్ట్ర సర్కారుని ఇడిచిపెట్టి సెంటర్ సర్కారుల పనిచేయనికి పోతున్నదని పుకార్లు లేచినాయి. ఇంకా చాలా మంది చాలా తీర్లనే మాట్లాడిర్రు. అందుకే ఇక మేడం ట్విట్టర్ గుట్లే కామెంట్ రాసింది, ఎటు పోయేది లేదు, తెలంగాణలోనే ఉంటా, తెలంగాణ సర్కారు ఏ పని అప్పచెప్తే ఆ పని చేస్తా అన్నట్టు రాసుకొచ్చింది. అట్లా మంత్రి సీతక్క ఆఫీసులో కనిపించింది మేడం. తానే దగ్గరుండి ఫైళ్ల మీద సంతకాలు పెట్టించింది. అంటే ఇక మేడం చెయ్యి పార్టీల సర్కారులో కూడా రూవడిగానే పనిచేసేటట్టున్నది అనుకుంటారు అందరూ. ఇంకో దిక్కు కేటీఆర్ సారు ఐటీ మంత్రిగా పనిచేసినప్పుడు ఆయనకు కుడి చేయి లెక్క పనిచేసిన ఆఫీసర్ జయేష్ రంజన్ సారు ఇప్పుడు కొత్త ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పక్కన కనిపించిండు. కారు పార్టీల సర్కారు పోయింది కాబట్టి జయేష్ రంజన్ సారు కూడా పక్కకు జరుగుతాడని అనుకున్నారట చాలా మంది. కానీ శ్రీధర్ బాబు సారు డ్యూటీకి ఎక్కే యాలకు రంజన్ సారు రెడీగా వచ్చిండు. మొత్తానికి కారు పార్టీల సర్కారులో మస్తు మెరిసిన ఆఫీసర్లు ఇప్పుడు చెయ్యి పార్టీల సర్కారులో కూడా గట్టిగానే మెరిసేటట్టున్నారు. ఏ ఎండకు ఆ శత్రి పట్టాలే కదా అనుకుంటారు అందరూ.